మీరు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రిస్క్ తీసుకుంటూ వచ్చారు. ఆ రిస్కే మీ సక్సెస్. ఇప్పుడు ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉంటారో జర రిస్క్ తీసుకోండి అని చెప్తే ఆ రిస్క్ అనేది తీసుకోరు. మీరు ఒక రిస్క్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు, సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్కి మీరు ఏం చెప్తారు? ఎవరైనా మీకు తెలియదు ఏం లేదు, ఎవరైనా సరే ప్రతిదీ మాట్లాడుకు ఏ వర్డ్ లో కూడా మళ్ళీ కష్టమే కనబడుతుంది. కష్టపడ్డోడికి ప్రతిఫలం వెనుక ముందు అదే వస్తుంది. ఆ కష్టపడే నైజం అనేది ఉండాలి. కొంతమంది రిస్క్ ను ఎక్కడైతే ఆపేస్తారో, కష్టాన్ని ఆపేస్తారో గ్రోత్ ఉండదు. దారేమో నడుస్తున్నాం, చెట్టు నీడ వచ్చి ఎండ కొడుతుంది, బాగా చల్లగా ఉన్నది. అక్కడ ఈ అమ్మాయి చల్లగా ఉన్నది రా భయ్, ఈయనే పడుకుందాం అంటే అది కాదు కదా మన పర్మనెంట్ ప్లేస్. మనకు ఒక గోల్ కాదు, ఇంకొక 2 కిలోమీటర్లు పోవాలి. మనకు పర్మనెంట్ సెటప్ అక్కడ ఉంది. చెట్టు నీడ ఇది సాయంత్రం అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఏముండదు. మన గోల్ అక్కడ, మన బిల్డింగ్ ఇంకొక ముందు ఉన్నది. దాన్ని చూసుకొని పోతే ఎండను లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది. కానీ చల్లడిది కదా అని ఇక్కడనే పంట అంటే కానీ కొంతమంది లక్షణం అంతే, ఏ చాలు రాబోయే నాకు ఈడిగా చాలు, నాకు ఇంకెంత ఎక్కువ తక్కువ అక్కలే అనుకున్నాడు అక్కడ అయిపోతుంది. కష్టపడి ముందు గోల్ అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోతారు అనేది ఇంపార్టెంట్. ఒక విజన్ అనేది ఉంటే తప్పకుండా ఎవరైనా ముందుకు వెళ్ళిపోతారని నా అభిప్రాయం.